శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, నవరాత్రుల్లో 5వ రోజున అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనమిస్తారు. దేవతల యొక్క కార్యసిద్ధి కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ఈ తల్లి మహాకాళిగా, మహాచండిగా మనకు దర్శనమిస్తుంది. మరి ఈ రోజున అమ్మవారి గురించి తెలుసుకొని, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షస సోదరులు ఉండేవారు. వారు పరమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సును చేస్తారు. అసలు పురుషుల చేతిలో మరణం అనేది లేకుండా వరాన్ని పొందుతారు. అలా వరగర్వం తలకెక్కినటువంటి శుంభ నిశుంభులు ముల్లోకాలను మొత్తం కూడా పీడించడం ప్రారంభిస్తారు. దేవతలతో సహా ముల్లోకాలలో ఉన్నటువంటి జనులందరూ కూడా చేసేది లేక, వారి ధాటికి తట్టుకోలేక ఆదిపరాశక్తి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమి కొడతారు. స్వర్గాన్ని ఆక్రమించుకున్న తర్వాత శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకుంటాడు. శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతని వద్ద ఆదిపరాశక్తి యొక్క సౌందర్యాన్ని వైనాలుగా వర్ణిస్తారు. తన వంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్య రాశినే వివాహం ఆడాలని తలుస్తాడు శుంభుడు. ఇక శుంభ నిశుంభుల యొక్క దాష్టీకాలను ఆలకించినటువంటి ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన యొక్క భృగుటిని ముడివేస్తుంది. ఆమె లలాటం నుండి కాళీ పుట్టుకొస్తుంది. కాళీ సమేతంగా జగజ్జనని శుంభ నిశుంభులు నివసించేటటువంటి పరిసరాలకు వెళ్ళి అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంటుంది. అక్కడ ఆసీనురాలై మధుర గాత్రంతో సంగీతలాపాన చేస్తూ ఉంటుంది. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలుస్తుంది. ఎవరో దేవకన్య తనను వలిచి వచ్చిందని చెప్పి తలుస్తాడు. ఆమెకు తన యొక్క బలపరాక్రమాలను వివరించి ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తీసుకుని రమ్మంటూ తన యొక్క మంత్రిని పంపిస్తాడు. ఇక అతను ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయినటువంటి ఆదిపరాశక్తి మధుపానం చేస్తూ కనిపిస్తుంది. ఓ కాంతామన్లారా, మీరెవరో తెలియదు కానీ మీ సౌందర్యాన్ని తెలుసుకొని త్రిలోకాధిపతి అయినటువంటి మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడకు పంపించాడు. మీ అదృష్టం పండిందనుకోండి, మీరిద్దరూ కూడా శుంభుడి యొక్క క్రీడా సౌధానికి విచ్చేసినట్లయితే అర్ధ సింహాసనాన్ని అధివసించి ముల్లోకాలను కూడా ఏలవచ్చు. కాబట్టి మీకు ఇది ఇష్టమైతే నాతో పాటు రావచ్చు అని అంటాడు. ఆదిపరాశక్తి మంత్రి వంక చిరునవ్వుతో చూసి, మీ శుంభుడి యొక్క బలపరాక్రమాలను నేను తెలుసుకున్నానులే కానీ, అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే వివాహం ఆడతానని చెప్పి నేను ప్రతిజ్ఞ పూనాను. మరి నా మాటను మీ నాయకుడిగా తెలియజెప్పు అని అతన్ని పంపించేస్తుంది. ఇక మంత్రి శుంభుడికి ఆదిపరాశక్తి యొక్క మాటల గురించి చెబుతాడు. అతను ఆశ్చర్యచకితుడవుతాడు. వాళ్ళను ఇప్పుడే ఈడ్చుకురమ్మంటూ ధూమ్రాలోచుడు అనేటటువంటి రాక్షసును పంపిస్తాడు. కాళీ అతన్ని హతమారుస్తుంది. ఈసారి చండాముండులనే వారిని సైన్యంతో పంపిస్తాడు. ధూమ్రాలోచుడిని చంపినటువంటి కాళీపై చండాముండులు యుద్ధానికి దిగుతారు. ఎటు చూసినా కూడా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీరవిహారం చేస్తూ ఉంటుంది. రాక్షస వీరులను ఒక్కొక్కరిని అంతం చేస్తుంది. చండాముండుల యొక్క శిరస్సులను ఖండించి వారిని కూడా హతమారుస్తుంది. ఇక చండాముండుల యొక్క చావు గురించి వినగానే మిగిలినటువంటి రాక్షస సేనలు పలాయన మంత్రం పఠిస్తారు. చారులు ఈ సంగతి గురించి శుంభుడికి చేరవేస్తారు. అమిత పరాక్రమవంతులైనటువంటి చండాముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడవుతాడు. ఈసారి మహాభీకరుడైనటువంటి రక్తబీజుణ్ణి సైన్యంతో సహా పంపిస్తాడు. ఇక రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వస్తాడు. ఇక కాళికాదేవి రక్తబీజుడితో యుద్ధానికి తలపడుతుంది. ఇక రణరంగమంతా ఎటు చూసినా కూడా తానే కనిపిస్తూ రాక్షస సేనలను అందరినీ కూడా తుదముట్టిస్తూ ఉంటుంది. ఇక రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి వంటి నుండి నేలరాలేటటువంటి రక్తబిందువుల నుండి రక్తబీజులు పుట్టుకొస్తూ ఉంటారు. ఇక కాళీ సహస్ర రూపాలతో సహస్ర జిహ్వాలు చాస్తూ విజృంభిస్తూ ఉంటుంది. రక్తబీజుడు నెత్తుడి బొట్టు నేల రాలకముందే తన యొక్క జిహ్వాలతో తాగేస్తూ భీకరమైనటువంటి యుద్ధం కొనసాగిస్తూ ఉంటుంది అమ్మ. చివరికి వాడిని వధిస్తుంది. రక్తబీజుడి మరణ వార్త తెలియగానే శుంభుడిలో ధైర్యం సడలుతుంది. నిశుంభుడు అది గమనించి, అన్నా, ఎందుకంత విచారం? నేనుండగా నీకెందుకు భయం? నేనే స్వయంగా ఆమెను బంధించి తీసుకువచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికి అట్టహాసంగా బయలుదేరతాడు. ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందిస్తుంది. యుద్ధానికి పంపడానికి
ఎవరూ కూడా మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరి వెళ్తాడు. కాంతామణి, నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదు. రమణులకు రాణివాసం శోభిస్తుంది కానీ రణరంగం కాదు. నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయకుండా నా వెంట బయలుదేరు అంటాడు. ఓహో, నువ్వే నా శుంభుడవు. నా ప్రతిజ్ఞ నీకు తెలుసు కదా. నీ యొక్క బలపరాక్రమాలు ఏమాత్రం ఉంటాయో ఒకసారి చూస్తాను రా అంటూ పలుకుతుంది ఆదిపరాశక్తి. యుద్ధానికి సిద్ధపడతాడు శుంభుడు. కాళ్ళు నేలకు తాటిస్తూ భీకరమైనటువంటి సింహనాదం చేస్తాడు. ఆ ధ్వనికి దిక్కులు మొత్తం కూడా పెక్కటిల్లుతాయి. దేవతలందరూ కూడా భయకంపితులవుతారు. అంతలో పరమేశ్వరుడు అక్కడకు వస్తాడు. ఆదిపరాశక్తికి నవశక్తులను అందిస్తాడు. ఆదిపరాశక్తి ఆదేశంతో కాళీ రణరంగంలో వీరవిహారం ప్రారంభిస్తుంది. అందుకు తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టుపెడతారు. భీకర సంగ్రామంలో ఆ రణరంగమంతా కూడా కళేబరాల యొక్క గుట్టలు పోగుపడతాయి. నెత్తుటేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. కాళీ చివరకు శుంభుణ్ణి దొరగబుచ్చుకొని వాడి చేతులు, కాళ్ళు, తల నరికి పారేయడంతో వాడు కాస్త నేల కులుతాడు. ఇక రాక్షసులందరూ కూడా హతమారడంతో కాళీతో కలిసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయ తాండవం చేస్తుంది. దేవతలందరూ కూడా ఆ తల్లిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండడంతో తల్లి ఉగ్ర రూపాన్ని సంహరించుకొని ప్రసన్నమైనటువంటి రూపంతో అందరికీ కూడా ప్రత్యక్షమై దేవతలందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. ఈ విధంగా అమ్మవారు కాళీ రూపమన్నా మహాచండి రూపమన్నా కూడా ఒకటే కాబట్టి ఆ తల్లి కాళికా రూపంలో శుంభుణ్ణి, అలాగే నిశుంభుణ్ణి, రక్తబీజుణ్ణి వీళ్ళందరినీ కూడా హతమార్చి దేవతలందరినీ కూడా ఆ రాక్షసుల బారి నుండి రక్షిస్తుంది ఆదిపరాశక్తి. ఇప్పుడు మరికొన్ని అమ్మవారి గురించి కథలు తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం గోదావరి నదీ తీరంలో దుర్గాపురం అని ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిలో రాఘవయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు. అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి. ఎంతో ధన సంపద, పశు సంపద కూడా ఉండేవి. ఎన్నో పొలాలు ఉండేవి. రాఘవయ్యకు తాను ధనికుడననేటటువంటి అహంకారం ఉండేది. అయితే ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళానికి తోసివేసేది. అయితే అతని భార్య పేరు శ్రీదేవి. ఆమె మాత్రం ఎంతో చక్కని సౌమ్యురాలు. ఎల్లప్పుడూ కూడా పూజలలో మునిగి తేలుతూ ఉండేది. భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం వారికి ఎంతో వెలితిగా ఉండేది. ఆ ఊరిలో ఎంతో పురాతనమైనటువంటి దుర్గామాత ఆలయం ఉండేది. ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆశ్వాయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండేవారు. ఆ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో భక్తులు కూడా వచ్చేవారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చేవారు. అయితే ఆ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాఘవయ్య మాత్రం చాలా కొద్ది సొమ్మే ఇచ్చేవాడు. అది కూడా ఏదో తప్పదేమో అన్నట్లుగా ఇచ్చేవాడు. అలా అతను అధ్యక్ష పదవిలో ఉండడం ఎవరికీ కూడా ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావడం వలన అతన్నే ఎప్పుడూ అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. అలా గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చేటటువంటి చందాల సొమ్ము కూడా కొంచెం తన సొంత పనులకు వాడుకున్నట్లుగా ప్రజలందరూ కూడా అనుమానించేవారు. కానీ రాఘవయ్య అవేమీ లెక్క చేయకుండా భక్తులు ఇచ్చినటువంటి సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. పంటలు బాగా పండడం చేత రైతులందరూ కూడా చందాల రూపంలో ఎంతో ఎక్కువ సొమ్మిస్తారు. అంత సొమ్ము చూసేసరికి ఆ జమీందారుకు ఆ సొమ్ముపై ఆశ పుడుతుంది. అందులో నుండి కొంచెం మాత్రమే ఉత్సవాలకు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్లిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు జగన్మాత యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడంతో ఆ తల్లికి ఆగ్రహం కలుగుతుంది. అంతే, నవరాత్రులు అయినటువంటి మరునాడే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడతాడు. భార్య శ్రీదేవికి ఎంతో బాధ కలుగుతుంది. తన భర్త చేసినటువంటి దుర్మార్గాల వల్లే ఈ విధంగా అనారోగ్యం పాలయ్యాడని భావిస్తుంది. అనారోగ్యం మాత్రమే కాదు, మరుసటి నెలలో వ్యాపారాలలో విపరీతమైనటువంటి నష్టం కూడా వస్తుంది వారికి. అకాల వర్షాలు కురిసి పంట కూడా నష్టం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టం రావడంతో
రాఘవయ్య ఎన్నో అప్పులు చేస్తాడు. అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలా 2 సంవత్సరాలు గడిచేటప్పటికి అతని వద్ద కేవలం 2 ఎకరాలు మాత్రమే మిగులుతాయి. ఎన్ని మందులు వాడినా లాభం లేక మంచం మీదనే ఉంటాడు. భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బయటపడవేయమంటూ ఎందరో దేవతలకు మొక్కుకుంటుంది. ఇక జమీందారుకు కూడా ఇప్పటికీ తెలిసొస్తుంది, తాను జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేసినందుకే ఈ అనర్థాలన్నీ కూడా జరుగుతున్నాయని తెలుసుకుంటాడు. అలా ఉండగా ఒకనాడు ఎవరో ఒక సాధు వారి ఇంటి బయట నుంచొని భవతి భిక్షాందేహి అని పిలుస్తాడు. సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి ఒక ఖర్జూరకాయ అతనికి దానం ఇస్తుంది. కంటినీటితో ఉన్నటువంటి ఆ ఇల్లాలని చూసి ఆ సాధువు, అమ్మా, నీ కష్టాలన్నీ నాకు తెలిసాయి. నీవు దుర్గాదేవి యొక్క వ్రతం చెయ్యి, అన్నీ సర్దుకుంటాయి. నీ కష్టాలన్నీ తొలగిపోయి మునుపటి వైభవం తప్పక వస్తుంది తల్లి అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వివరించి చెబుతాడు. ఇక శ్రీదేవి ఆ మరునాడే దుర్గాదేవి వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంటుంది. అంతలో శ్రీదేవికి మరొక ఆలోచన వస్తుంది. ఈ వ్రతం 4 రోజుల పాటు ప్రతిరోజు కూడా చేస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటుంది. ఇక జమీందారు భార్య శ్రీదేవి మరునాడే మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా 4 రోజుల పాటు దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది. అలా ప్రతిరోజు కూడా ఉదయమే లేచి స్నానం చేసి వ్రతం చేసేది. అలా 4 రోజుల పాటు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లుగా అనిపించి బయటకు వెళుతుంది శ్రీదేవి. 2 బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు. శ్రీదేవితో వారు తాము పక్క ఊరు వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని చెప్పి వచ్చామమ్మా అని చెబుతారు. శ్రీదేవి వారిద్దరికీ కూడా అన్నం వడ్డిస్తుంది. ఆ దంపతులు ఇద్దరూ కూడా సంతోషంగా తింటారు. దుర్గాదేవి ప్రసాదం కూడా స్వీకరిస్తారు. ఆ తరువాత వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి, అమ్మా, ఇది కొద్దిపాటి ధనం, మేము వెళ్ళిన తర్వాత తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిన కాసేపటికి ఆ మూట విప్పి చూసినటువంటి శ్రీదేవి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే వారిచ్చినటువంటి మూట నిండా కూడా బంగారు కాసులుంటాయి. అవే కాదు, ఆ మూటలో ఒక చిన్న శివలింగం, ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉంటాయి. ఆహా, సాక్షాత్తు ఆ ఆది దంపతులే తనను కరుణించారని చెప్పి తెలుసుకుంటుంది శ్రీదేవి. ప్రసాదం స్వీకరించడానికి సాక్షాత్తు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో మా ఇంటికి స్వయంగా వచ్చారని చెప్పి తెలుసుకొని ఎంతో ఆనందిస్తుంది. వారి అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే జమీందారు కూడా పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు. అలా మెల్లమెల్లగా సంవత్సరంలోనే తిరిగి మునుపటి కంటే కూడా ధనవంతుడవుతాడు. ఆ తరువాత నుండి జమీందారులో ఎంతో మార్పు వస్తుంది. ఆలయానికి బంగారు తాపడం చేయిస్తాడు. ఎంతో సన్మార్గంలో జీవించి అనతి కాలంలోనే చుట్టుపక్కల గ్రామాలలో ఇంత గొప్ప పెద్ద ధర్మాత్ముడు లేడనేటటువంటి పేరు కూడా తెచ్చుకుంటాడు. ఆ విధంగా రాఘవయ్య, శ్రీదేవి దంపతులిద్దరూ కూడా కలకాలము ఆ యొక్క జగన్మాత అయినటువంటి దుర్గామాతనే సేవించుకుంటూ హాయిగా సుఖంగా జీవించి ఎన్నో దాన ధర్మాలను చేసి ఎప్పుడూ ఆ తల్లిని మర్చిపోకుండా భక్తి శ్రద్ధలతో ఆ తల్లినే పూజిస్తూ ఆ తల్లినే నమ్ముకొని చివరికి ముక్తిని పొందారు. ఈ విధంగా ఆ తల్లి నమ్మిన వారిని ఏ విధంగా రక్షిస్తుందో, అలాగే ఆ తల్లిని మర్చిపోయిన వారిని సైతం ఆ అమ్మ మరలా ఎలా గుర్తు తెప్పిస్తుందో అన్నీ కూడా ఆమె చేసేటటువంటి లీలా విలాసాలలో భాగమే. ఇప్పుడు అమ్మవారు చేసినటువంటి మరొక చక్కని లీలా వినోదం గురించి తెలుసుకుందాం. శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగివాడు ఉండేవాడు. అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది. ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఇల్లు ఉంది. దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉండేవారు. అయితే వారికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగలేదు. అదే వారికి పెద్ద వెలితిగా ఉండేది. సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేసింది. అయినా కూడా ఫలితం లేకపోతుంది. అయితే
వారి మనసుల్లో అది ఎప్పుడూ కూడా బాధగా అనిపిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తమై పొరుగురు కృష్ణాపురానికి వెళతాడు. అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పనంతా కూడా రామయ్యకే అప్పజెబుతారు. పని పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వస్తుంది. గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు. ఆ రోజు ఆ ఇంటి దంపతులు ఇద్దరూ కూడా దుర్గాదేవి యొక్క వ్రతం చేయడం సుమతి గమనిస్తుంది. ఈ వ్రతం తానెప్పుడూ కూడా విని ఉండలేదు. అదే విషయం గురించి ఆ ఇంటి యజమాని భార్యను అడుగుతుంది. ఈ వ్రతం తమ ఇంట ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తుందని, ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరించవచ్చని చెప్పి, ఎన్నో శుభాలు జరుగుతాయని చెప్పి ఇంటి యజమాని భార్య చెబుతుంది. సుమతి ఆమె నుండి దుర్గాదేవి యొక్క వ్రత విధానం అంతా కూడా వివరంగా తెలుసుకుంటుంది. అలా కొన్ని రోజుల తరువాత ఒక శుక్రవారం నాడు సుమతి దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది. తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేడుకుంటుంది. సంతానం కలిగిన తరువాత మరలా వ్రతం చేస్తానని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆ విధంగా ఆ వ్రతం చేసినటువంటి ఫలితంగా సుమతి ఆ తరువాత నెలలోనే గర్భం దాల్చి 9 నెలలు నిండగానే 12 కవల పిల్లలను కంటుంది. పిల్లలిద్దరికీ కూడా రామకృష్ణులని పేరు పెట్టుకుంటారు. పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై 3 సంవత్సరాల వయసుకు వస్తారు. సుమతి దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోతుంది. పిల్లలు పుట్టిన తరువాత బంధువులందరినీ కూడా పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్నటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వస్తుంది. 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా ఆమె ఈ వ్రతం చెయ్యనందుకు సుమతిపై అమ్మవారికి ఆగ్రహం కూడా కలుగుతుంది. ఒకనాడు ఇంట బయట ఆడుకుంటున్నటువంటి పిల్లలిద్దరూ కూడా మాయమవుతారు. రామయ్య, సుమతి ఊరు మొత్తం ఎంత వెతికినా కూడా పిల్లలిద్దరూ కనిపించరు. లేక లేక కలిగినటువంటి పిల్లలు ఏమయ్యారో ఏమోననుకొని ఎంతో బాధపడతారు. తాము ఏం పాపం చేస్తుంటామా అని ఎంతో కుంగిపోతారు. అప్పుడు సుమతికి గుర్తుకొస్తుంది. తాము దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోయాం కదా అని చెప్పి జ్ఞాపకం వస్తుంది. అందువల్లనే పిల్లలు మాయమైపోయారని చెప్పి తెలుసుకుంటుంది. ఆ మరునాడు శుక్రవారం. రేపు ఎలాగైనా కానీ ఈ వ్రతం ఆచరించాల్సిందే అని అనుకొని ఆ దంపతులు ఇద్దరూ కూడా అనుకుంటారు. బంధుమిత్రులందరికీ కూడా కబురు పెడతారు. పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య, సుమతి దంపతులిద్దరూ మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. తమ పిల్లల జాడ తెలపమంటూ ఆ తల్లిని ఎంతో వేడుకుంటారు. వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయంలో వారి దూరపు బంధువు జానకమ్మ 2 పిల్లలను తీసుకొని లోపలికి వస్తుంది. అక్కడ ఉన్నవారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు. ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరు గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావడంతో ఇక్కడికి రావడానికి ఆలస్యం అయిందని చెబుతుంది. ఇక పక్క ఊరు నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఈ రామకృష్ణులు ఇద్దరూ కూడా కనిపించారా అని చెబుతుంది. రామయ్య యొక్క దంపతుల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఇక వారు పిల్లలు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషిస్తారు. మధ్యాహ్నం భోజనాలు అవగానే బంధువులందరూ కూడా వెళ్ళిపోతారు. జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోతుంది. తమ పిల్లలను తిరిగి తీసుకొని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర, రవిక ఇచ్చి బహుకరిస్తారు. అవి తీసుకొని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ దంపతులు ఇద్దరూ కూడా పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి అలా కాసేపు విశ్రమిస్తారు. అంతలో సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీస్తుంది. జానకమ్మ మరలా వస్తుంది. సుమతి అప్పుడు ఆమెతో ఇలా అంటుంది. ఏమత్తా, ఏమైనా మర్చిపోయావా? మరలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా, మరలా రావడం ఏమిటే? అసలు నేను వ్రతానికి వస్తే కదా, నిన్ననే వేరే ఊరు వెళ్ళడం వలన ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఉదయం నువ్వేదో వ్రతం చేసుకున్నావని తెలిసి కనీసం ప్రసాదమైనా తీసుకొని వెళ్దామని చెప్పి ఇదిగో ఇలా వచ్చానని చెబుతుంది. అది విన్నటువంటి సుమతి ఆశ్చర్యపోతుంది. జరిగినటువంటి విషయం అంతా కూడా సుమతికి అర్థమవుతుంది. ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవేనన్నమాట అని తెలుసుకుంటుంది. తల్లి, నిన్ను నేను గ్రహించలేకపోయానే, నిన్ను తెలుసుకోలేకపోయానే. పిల్లలిద్దరినీ కూడా తీసుకొని రావడమే కాకుండా తాంబూలం కూడా తీసుకొని మరీ వెళ్ళావు.
నీకు భక్తులంటే ఎంతటి ప్రేమమ్మా, ఎంతటి అనుగ్రహం తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్తుతిస్తుంది. జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది. ఇక అప్పటి నుండి రామయ్య, సుమతి దంపతులిద్దరూ ప్రతి నెల దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తూ కలకాలం ఆ తల్లి గురించి మర్చిపోకుండా ఎప్పుడూ ఆ తల్లినే ధ్యానిస్తూ భక్తితో ఆ తల్లిని పూజిస్తూ సుఖంగా జీవించారు. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో కేశవపురం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు. వారిలో కేశవవర్మ ప్రముఖుడు. ఈ కేశవవర్మకు తాతల తండ్రుల నుండి వచ్చినటువంటి ఆస్తి బాగా ఎక్కువగా ఉంది. వందల ఎకరాల పంట పొలాలు కూడా ఉండేవి. ఇల్లంతా ఎప్పుడూ పనివాళ్లతో హడావిడిగా ఉండేది. ఈ కేశవవర్మ భార్య పేరు రుక్మిణి. ఆమె ఎంతో సౌమ్యురాలు. ఆ దంపతులు ఇద్దరూ కూడా తాము ధనవంతులమనేటటువంటి అహంకారం ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేసేవారు. ఇంట్లో పనిచేసే వారిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు. కేశవవర్మకు ఇద్దరు కుమారులు. వారు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆ ఊరిలో పురాతన కాలం నాటి చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉండేది. ఆ ఆలయ సంరక్షణ మొత్తం కేశవవర్మ కుటుంబమే చూసుకుంటూ ఉండేది. ఇక రుక్మిణమ్మకు జగన్మాత దుర్గాదేవి అంటే ఎంతో భక్తి. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉండేది. ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులందరినీ పిలిచి చీర రవికలు ఇచ్చి సత్కరించేది. రుక్మిణి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో కలకలలాడుతూ కనిపించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి కేశవవర్మకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది. వెంటనే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులకు కబురు పంపించగా వారు వచ్చి కొన్ని మందులు ఇస్తారు. ఉదయానికి కొంచెం నొప్పి తగ్గుతుంది, కానీ మధ్యాహ్నం మరలా తిరిగి వస్తుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. నొప్పి మాత్రం మాత్రం తగ్గడం లేదు. ఏమి తిన్నా కూడా విపరీతమైనటువంటి నొప్పి వచ్చేది. పక్కన పట్టణం నుండి ఎంతో ప్రముఖమైనటువంటి వైద్యులు మరికొందరు వచ్చి కొన్ని మందులు ఇస్తారు. దాని ప్రభావం కేవలం 2 రోజులు మాత్రమే ఉండేది. అయితే ఏదైనా ఒక పండు తిన్నా కూడా ఇంకాస్త నొప్పి ఎక్కువగా ఉండేది. అదంతా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలంగా జరిగి ఉంటుందని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. అలా రోజుల తరబడి ఆహారం లేకపోవడం వలన కేశవవర్మ నీరసపడిపోతాడు. కేశవవర్మ భార్య రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసమై ఎన్నో వ్రతాలు పూజలు ఆచరిస్తుంది. కానీ ఏమాత్రం ఫలితం లేకపోతుంది. అలా 2 సంవత్సరాల పాటు గడుస్తాయి. ఈ 2 సంవత్సరాలు వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రం లేదు. అయినా కేశవవర్మకు ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొద్దిగా తిన్నా కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేది. అలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం నాడు పూజ చేయమంటూ ఎవరో చూతారు. ఇంతకుముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్తుంది. కేశవవర్మ దీనివలన ఏం లాభం ఉందలే అని అనుకుంటాడు. కానీ రుక్మిణి మాత్రం ఊరుకోదు. వెళ్ళే తీరాలని చెప్పి పట్టుబడుతుంది. అలా శుక్రవారం నాడు ఉదయమే భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారులను కూడా తీసుకొని ఆలయానికి వెళుతుంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది స్త్రీలు మండపంలో కూర్చొని ఏవో వ్రతకథలను చదువుతూ ఉంటారు. రుక్మిణి అక్కడే ఆ కథలన్నీ కూడా పూర్తయ్యే వరకు ఉండి ప్రసాదంగా ఇచ్చినటువంటి అరటిపండు తీసుకుంటుంది. ఆమె ఆ పండును కళ్ళకద్దుకొని సగం తాను తీసుకొని మిగిలినటువంటి సగం తన భర్తకి ఇస్తుంది. అప్పుడు కేశవవర్మ, రుక్మిణి, పండ్లు తింటే నాకు కడుపు నొప్పి ఇంకాస్త ఎక్కువ అవుతుందని నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఇలా ఇస్తున్నావు అంటాడు. కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండు తినేస్తాడు. అంతే. ఆశ్చర్యకరంగా శరీరం అంతా కూడా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది. ఒళ్ళంతా ఏదో తేజోవంతంగా అనిపిస్తుంది. ఏమాత్రం కడుపు నొప్పి రాలేదు. తన భర్తను చూసినటువంటి రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి, అమ్మా, ఈ వ్రతం ఏమిటి తల్లి అని అడుగుతుంది. అప్పుడు వారు ఇది శుభదుర్గా వ్రతం అని చెప్పి ఎంతో మహిమాన్వితమైనదని చెబుతారు. రుక్మిణి అప్పటి నుండి ప్రతి శుక్రవారం నాడు దుర్గాదేవి వ్రతం చేయడం ప్రారంభిస్తుంది. ఆ యొక్క వ్రత ఫలితంగా కేశవవర్మ పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు.
కేశవవర్మ రుక్మిణి దంపతులిద్దరూ కూడా ఆ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహం చేత కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. సాక్షాత్తు దుర్గాదేవియే రామకృష్ణమూర్తి అనేటటువంటి ఒక భక్తుడికి అనుగ్రహించినటువంటి ఈ వ్రతం అత్యంత మహిమ కలది. ప్రతి నెల ఏ శుక్రవారం నాడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా చైత్ర, వైశాఖ, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, మాఘ మాసాలలో ఏ శుక్రవారం నాడు ఆచరించినా ఈ వ్రతం అత్యంత ఫలదాయకం. దశమి లేదా ఏకాదశి, పౌర్ణమిలతో కూడినటువంటి శుక్రవారం అయితే ఇంకా ఎంతో శ్రేష్టం. దసరా నవరాత్రులలో ఏ రోజైనా కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యాగ ఫలం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి స్త్రీలు దీర్ఘ సుమంగళి మనులుగా ఉంటారు. ఈ వ్రతం చేసేటటువంటి కన్యలకు చక్కని వరులతో వెంటనే వివాహం కూడా నిశ్చయమవుతుంది. ఇక సంతానం లేనివారు ఈ వ్రతాన్ని కనుక చేస్తే చక్కని సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అలాగే వ్యాపారంలో కూడా గొప్ప లాభం కలుగుతుంది. ఏ ఇంట్లో అయితే ప్రతి శుక్రవారం దంపతుల్లో ఏ ఒక్కరైనా కానీ ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారి గృహం ఎల్లప్పుడూ కూడా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది. దేనికి కూడా లోటనేది ఉండదు. సాక్షాత్తు ఆ యొక్క జగన్మాతయే విశ్వపతి అనేటటువంటి భక్తుడికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క శుభదుర్గా వ్రతం ఈ కలికాలంలో అన్ని కష్టాల నుండి బయటపడడానికి ఎంతో గొప్ప శుభ మార్గం. సర్వ సౌభాగ్యాలు కలగడానికి ఎంతో తేలికైనటువంటి మార్గం. ఈ యొక్క వ్రతకథలను విన్నవారికి, వినిపించిన వారికి, ప్రసాదం స్వీకరించిన వారికి, పంచిన వారికి సకల శుభాలు కలుగుతాయి. దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో జీవితం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఒక్కసారి మనసులోనే గణపతికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించుకోవాలి. తరువాత మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం మనసులో తలుచుకొని వ్రతాన్ని మొదలుపెట్టాలి. దుర్గా అష్టోత్తర నామాలను పఠించాలి. తరువాత వ్రతకథలను చదివి దుర్గా అమ్మవారికి ఏదో ఒక ఫలాన్ని నివేదించాలి. ఈ వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో కూర్చొని దుర్గామాత ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఏదైనా కానీ పెట్టుకోవాలి. పూజా మందిరంలో ఉన్న ఎడల ప్రత్యేకంగా వేరొక పటం అవసరం లేదు. స్థలం సరిపోదనుకుంటే ఇంట్లో ఎక్కడైనా కానీ విశాలమైనటువంటి ప్రదేశంలో ముందుగా శుభ్రపరచుకొని ఆచరించుకోవాలి. తూర్పు, పడమర దిక్కులకు అభిముఖంగా కూర్చొని ఆచరింపాలి. జగన్మాత ఆలయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇంకా ఎంతో ఫలప్రదం. పురుషులు కానీ స్త్రీలు కానీ ఇంటి వద్ద కానీ ఆలయంలో కానీ సామూహికంగా కూడా ఆచరించవచ్చు. వ్రతం పూర్తి చేసిన తర్వాత జగన్మాత దుర్గాదేవికి నైవేద్యంగా పాలు, చక్కెర, తేనె, రవ కేసరి, క్షీరాన్నం, పులిహోర, గారెలు, పండ్లు వీటిలో మీ వీలును బట్టి ఏదైనా కానీ నివేదించవచ్చు. శుక్రవారం నాడు ఆచరించేటప్పుడు క్షీరాన్నం, పులిహోర నివేదిస్తే చాలా మంచిది. అలాగే ఈ వ్రతం ఆచరించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా తప్పకుండా కలిసి ఆచరించాలనే నియమం లేదు. భర్తకు వీలున్నప్పుడు భార్య, భార్యకు వీలున్నప్పుడు భర్త, ఇలా ఎవరు వీలును బట్టి వారు ఆచరించుకోవచ్చు. వీలున్నప్పుడు ఇద్దరూ కలిసి ఆచరించుకోవచ్చు. దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయిన పురుషులు కానీ భర్తను కోల్పోయిన స్త్రీలు కానీ నిరభ్యంతరంగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించిన వారికి పూర్తి మనశ్శాంతి కలుగుతుంది. ఈ విధంగా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఈ పుస్తకంలో ఉన్నటువంటి వ్రతకథలను పఠించి దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాకుండా మరికొంతమందికి కూడా చెప్పి ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రులను చేద్దాం. మనందరిపై కూడా ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు మనం చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం.
సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.